హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. రెగ్యులర్గా టిఫిన్స్ తిని బోరు కొట్టినప్పుడు వెరైటీగా ఈ టిఫిన్ని ట్రై చేయండి. ఇడ్లీ కన్నా సాఫ్ట్గా స్పాంజీలా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీరు కూడా డోక్లాని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. డోక్లా ప్రిపరేషన్ కోసము 1 కప్పు బియ్యాన్ని ఒక బౌల్లోనికి తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానిన రైస్లో వాటర్ని తీసివేసి మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ మిక్సీ జార్లోనికి వేసుకొని 1/2 కప్పు పక్కన ఉంచుకోవాలి. నానిన బియ్యంను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ లావుగా ఉన్నట్లయితే ఒకసారి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న రవ్వ సన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేశాను. ఇందులోనికి 1/2 కప్పు పెరుగుని వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కను మిక్సీలోకి వేసుకొని ఆ పేస్టును బ్యాటర్లోనికి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, కొద్దిగా క్యారెట్ తురుమును వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. 1 ఈనో ప్యాకెట్ని తీసి వేసుకొని వాటర్ని వేసుకోవాలి. ఇంతవరకు కూడా 1 కప్పు ముందుగా తీసుకున్నాం కదా, అదే వాటర్నే వాడాను. 1 కప్పు వాటరు కరెక్ట్గా సరిపోయింది. ఈనో ప్లేస్లో వంట సోడాను కూడా వాడుకోవచ్చు. ఆయిల్లోనికి ఆవాలు, జీరా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ తడకాను కొద్దిగా బ్యాటర్లోనికి వేసుకొని కొద్దిగా పక్కన ఉంచుకోవాలి. టేస్ట్కు సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బియ్యాన్ని నానబెట్టి బ్యాటర్ వేసుకున్నాం కదా, బ్యాటర్ ప్లేస్లో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. డోక్లా ప్రిపరేషన్ కోసము ఏ పాత్ర అయితే వాడుతున్నామో ఆ పాత్రలో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి మొత్తము కోట్ చేసుకోవాలి. ఇందులోనికి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర నుంచి అందులో వాటర్ వేసి స్టాండ్ నుంచి బ్యాటర్ వేసుకున్న పాత్ర నుంచి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత డోక్లా రెడీ అయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. చూడండి, నైఫ్కు పిండి ఏమాత్రము అంటలేదు, అంటే డోక్లా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పాత్రను పక్కకు దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్ను లూజ్ చేసుకోవాలి. గిన్నెపై ఒక ప్లేట్ నుంచి రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే డోక్లా ఈజీగా సపరేట్ అవుతుంది. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్స్లో కట్ చేస్తున్నాను. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది, దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న తడకాను కొద్దిగా వేసుకోవాలి. అంతే అండి, డోక్లా అయితే రెడీ అయిపోయింది. ఇందులోనికి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏది తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.